మృతి గురించి అంటే మరణము గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు. చాలామంది ఏమి నమ్ముతూ ఉంటారంటే, మనుషులు ఇప్పుడు చనిపోతారు, మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుంది వాళ్ళకి. ఆ జన్మలో ఏ కోడిగానో, కుక్కగానో, పిల్లిగానో, మేకగానో, ఇంకేదో కాకిగానో పుట్టేసి మళ్ళీ ఒక జన్మ ఎత్తుతారు. అప్పుడు మళ్ళీ చనిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుంది. అట్లాగా 7 జన్మలు ఉంటాయి, 14 జన్మలు ఉంటాయి అని నమ్మేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు అట్లా చెప్పడం లేదు. మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు, 7 సార్లు 14 సార్లు మృతి పొందుతారు అని లేదు. అంటే మనుషులందరికీ కూడా మరణం అనేది ఒక్కసారే. అయితే ఈ మరణం శరీర సంబంధమైన మరణాన్ని గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో శరీర సంబంధమైన మరణ పొందడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు మరణం పొందాలి అంటే, తన మరణం ద్వారా ఈ లోకానికి అంతటికీ రక్షణ తీసుకురావాలి. అదే సమయంలో ఈ లోకాన్ని అంతటినీ పరిపాలిస్తూ ఉన్న మరణ భయము నుండి, దేని నుండి? మరణ భయము నుండి మనుషులందరికీ కూడా విడుదల కలిగించాలి. ఒకసారి చదువుదా ఆ మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే, జాగ్రత్తగా చూడండి, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడు అయ్యాడు. జాగ్రత్తగా చూడండి, దేవుడు రక్త మాంసాలు ధరించుకొని ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. రక్త మాంసాల్లో ఆయన కూడా పాలివాడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు? ఆయన దేవుడిగా ఆత్మరూపిగా అక్కడే ఉండొచ్చు కదా. ఎందుకు ఆయన శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి రావాలి? మరణాన్ని ఎందుకు పొందాలి అంటే, ఆయన మరణం ద్వారా 2 విషయాలు మనకి ఇక్కడ జరుగుతున్నాయి. మొదటి విషయం ఏమిటి? జాగ్రత్తగా చూడండి. మొదటి విషయం ఏమిటి? 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే. మొట్టమొదటి కారణం ఏంటి? మరణము యొక్క బలము గలవారిని. ఎవరు మరణము యొక్క బలము గలవాడు అంటే? అపవాది. అంటే అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి. చూడండి, మరణం యొక్క బలము కలిగిన అపవాదిని దేని ద్వారా నశింపచేయాలి? మరణము ద్వారానే నశింపచేయాలి. ఈ కారణం కోసం. తరువాత జీవితకాలమంతా కూడా మరణ భయము చేత దాస్యానికి లోబడిన వాళ్ళను విడిపించడానికి. యేసుక్రీస్తు ఎందుకు రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు? ఎందుకు ఆయన శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడంటే 2 కారణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది ఏమిటి? అపవాదిని జయించడానికి. అది కూడా ఎట్లాగా? మరణము ద్వారా జయించడానికి. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణం పొందుతాడో అప్పుడు ఏం చేస్తాడు? అపవాదిని జయిస్తాడు. అంటే యేసుక్రీస్తు తన మరణం ద్వారా అపవాది మీద జయము సంపాదిస్తాడు. మరణం ద్వారా అపవాది మీద గెలుస్తాడు, జయం సంపాదిస్తాడు. ఇది దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఇది నిజంగా అపవాదికి తెలియదు. అపవాది చాలా విషయాలు దేవుని గురించి తెలుసు, కానీ కొన్నిసార్లు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికను అపవాది గ్రహించలేడు. గ్రహించలేక తన దారిలో తాను వెళుతూనే ఉంటాడు. ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలోంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుని ఈ లోకానికి రాకుండా అపవాది తన శాయశక్తులా అడ్డుకున్నాడు. మొట్టమొదటిగా
యేసు క్రీస్తు మరియ గర్భంలో పడిన తర్వాత పసిపిల్లవాడిగా ఉండగానే యేసు క్రీస్తును చంపేయాలి అనే ఉద్దేశం హేరోదు ద్వారా కలిగించాడు. అంటే హేరోదు ఏం చేశాడు? జ్ఞానుల్ని పిలిచి వాళ్ళ ద్వారా రహస్యం తెలుసుకొని ఏ కాలంలో పుట్టాడు, ఏ సమయంలో పుట్టాడు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి, అంటే 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలందరినీ, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మగపిల్లలందరినీ చంపేస్తే యేసు క్రీస్తు కూడా వీళ్ళలోంచి వెళ్ళిపోతాడు. ఆ రకంగా బాల్య కాలంలోనే యేసు క్రీస్తుని చంపేయొచ్చు అని అపవాది హేరోదు ద్వారా కుట్ర జరిగించాడు. అది కుదరలేదు. ఆ రాత్రికి రాత్రే దేవదూత ప్రత్యక్షమై యేసేపుకు చెప్పాడు. యేసేపు వెంటనే ఆ రాత్రే మరియను యేసుక్రీస్తుని బాలుని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత రాజాజ్ఞ జారీ అయిపోయింది. మిగతా పిల్లలందరూ చంపబడ్డాడు. యేసుక్రీస్తు మాత్రం ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అట్లాగా యేసుక్రీస్తు పుట్టింది మొదలుకొని సిలువ వేయబడేంత వరకు అపవాది ఎవరో ఒకళ్ళ ద్వారా యేసుక్రీస్తు మీదికి శోధన తీసుకొస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు సొంత కుటుంబీకులను ప్రేరేపించి ఆయన మీద నిందలు వేసేవాడు. కొన్నిసార్లు మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరినీ ఉసిగొలిపి ఆయన మాటల్లో ఏమైనా తప్పు దొరుకుతుందేమో, ఆయన బోధలో ఏమైనా తప్పు దొరుకుతుందేమో పట్టుకోవాలి, ఆయన ఎలాగైనా సరే ఇతరుల ముందు చులకన చేయాలి, నిందించాలి అని అపవాది ఎన్నో విధాలుగా శోధించాడు. చివరికి యేసుక్రీస్తు దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధా హృదయంలో ప్రవేశించాడు. మనకందరికీ బాగా తెలుసు కదండి. ఇస్కరియోతు యోధా హృదయంలో ప్రవేశించగానే ఈ ఇస్కరియోతు యోధా మత పెద్దల దగ్గరికి వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు అన్నాడు. సరే అని వాళ్ళు 30 వెండి నాణాలు తూచి యోధాకి ఇచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడు అప్పగిద్దామా అని సమయం వెతుకుతూ ఉన్నాడు. ఒకానొక సమయం వచ్చింది. ఇక ఆ సమయం వెళ్ళి మత పెద్దల్ని వాళ్ళందరినీ తీసుకొని ఆ గెత్సెమనే తోటలోకి వచ్చేసాడు. ఇట్లాగా అపవాది యేసుక్రీస్తు చుట్టూ ఉన్న శిష్యులైన ఒకడిని వాడుకొని యేసుక్రీస్తుని అప్పగించేశాడు. ఆ రకంగా అనుకున్నాడు అపవాది, నేను సాధించాను అనుకొని ఉంటాడు. అంతే కదా. చిన్నప్పటి నుంచి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, కుదరలేదు. శిష్యుడు దొరికాడు గట్టిగా, వీడిని వాడుకొని యేసుక్రీస్తుని అప్పగించేశాను ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, ఇక వీళ్ళు చూసుకుంటారు అని. బహుశా అపవాది ఆ సమయంలో ఏమనుకుని ఉంటాడంటే, నా పన్నాగం నెరవేరింది అని అనుకొని ఉంటాడు. అంతటితో ఆగలేదు అపవాది. మళ్ళీ సభలో నిలబెట్టినప్పుడు యేసు ప్రభు మాట్లాడాడు. తర్వాత 3 సాక్షులను వ్యతిరేకంగా పెట్టాడు అపవాది. ఆ 3 సాక్షులు కూడా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడారు. అంతేకాకుండా జన సమూహం అంతటిని కూడా ప్రేరేపించేశాడు. ప్రధాన యాజకుల ద్వారా, శాస్త్రుల ద్వారా, వీళ్ళందరి ద్వారా జన సమూహాన్ని మొత్తాన్ని బాగా ప్రేరేపించాడు. చివరికి ప్రేరేపించి యేసుక్రీస్తుని సిలువ వేయాల్సిందే, బరబ్బను మాకు విడుదల చేయాల్సిందే అని ప్రేరేపించేశాడు. ఆ రకంగా యేసుక్రీస్తుకి సిలువ మరణం విధించాడు. ఇవన్నీ చూసినప్పుడు అపవాది అనుకొని ఉంటాడు, నేను సాధించాను, నా పన్నాగం నెరవేరింది, క్రీస్తుని ఎప్పుడో బాల్యకాలంలోనే చంపాలనుకున్నాను, అప్పటిదాంచి ఎదురు చూస్తా ఉన్నాను, మొత్తానికి ఆ ప్లాన్ వేసి మొత్తానికి ఇప్పుడు నా ప్లాను కరెక్ట్గా సక్సెస్ అయ్యింది అనుకొని ఉండుంటాడు. యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు కూడా అపవాది వదిలేయలేదు. చుట్టుపక్కల వాళ్ళందరి ద్వారా అపహాస్యం చేయించాడు. చివరికి అటు ఇటు వేయబడిన ఆ సిలువ మీద ఉన్న దొంగలు కూడా యేసుక్రీస్తుని అపహాస్యం చేశారు, నిందించారు. నువ్వు వాళ్ళని వీళ్ళు రక్షించావు కదా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నువ్వు రక్షించుకోవచ్చు కదా అని అట్లాగా వాళ్ళు కూడా దూషించేలాగా వాళ్ళని ప్రేరేపించాడు. చివరికి క్షణం వరకు శోధిస్తూనే వచ్చాడు. చివరి క్షణంలో యేసు ప్రభు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకుని చనిపోయాడు. అప్పుడు అనుకున్నాడు బహుశా అపవాది,
యేసుక్రీస్తు చనిపోయాడు, నేను సాధించాను, విజయం నాది అని అనుకొని ఉంటాడు. కానీ అపవాదికి కూడా తెలియని దేవుని ప్రణాళిక ఏమిటంటే యేసుక్రీస్తు మరణం ద్వారా ఈ అపవాది ఓడిపోతున్నాడు. జాగ్రత్తగా చూడండి. అంటే అపవాది ఎంత తెలివి తక్కువతనం కనపరిచాడో ఇక్కడే మనకు అర్థమవుతుంది. అంటే తను ఓడిపోవడానికి దారులన్నీ ప్లాన్లన్నీ వేసుకుంది ఎవరు? అపవాదే. అనుకొనున్నాడు ఏమని? యేసుక్రీస్తు మరణం పొందితే, ఆయన్ని మరణించగలిగితే ఇక నేను జయించినట్టే అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు మరణం ద్వారా అపవాది ఏమయ్యాడు? ఓడిపోయాడు. అంటే అపవాది చాలా తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటాడు లోకంలో. తెలియదు పాపం. తెలియకుండానే నేను మంచి ప్లాన్లు వేశాను, నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకొని తన దారిలో తాను పోతూ ఉంటాడు. కానీ దేవుడు అనంత జ్ఞాని కాబట్టి అపవాది వేసిన పన్నాగాల్ని దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఈ లోకంలో వాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అపవాదిని ఇంకా దేవుడు ఈ లోకంలో ఉంచుతున్నాడు. మీకు తెలుసా అండి? దేవుడు తలుచుకుంటే అసలు సాతానుని ఈ లోకంలో ఉండకుండా ఎప్పుడో తీసేసేవాడు. ఒకవేళ మరి సాతానే ఈ లోకంలో లేకపోయి ఉంటే ఈ లోకానికి రక్షణ కూడా వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే సాతానుడు వాళ్ళను ప్రేరేపించి యేసుక్రీస్తుని సిలువకి ఎక్కించాడు. యేసుక్రీస్తు చనిపోయేలాగా చేశాడు. యేసుక్రీస్తు మరణం ద్వారా అపవాది ఓడిపోయాడు. అలాగే ఈ లోకానికి అంతటికి రక్షణ వచ్చింది. ఇంకా ఏం జరిగింది చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చివరిలో, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడాడు. యేసుక్రీస్తు రక్త మాంసాల్లో పాలివాడాడు. ఎందుకంటే జీవితకాలమంతా మానవులకున్న ఒకే ఒక భయం ఏంటంటే మరణ భయం. ఏ మనిషినైనా చూడండి, దేనికి భయపడతారు? మరణానికి భయపడతారు. రోగం వచ్చిందా? భయం. ఎందుకు? చచ్చిపోతామేమో అని భయం. ఇంకా ఇది ప్రతి భయానికి మూల కారణం ఏంటి? మరణ భయం, చస్తామేమో అనే భయం. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మానవ జీవితంలో మరణ భయం అనేది లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయింది? యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. ఒకవేళ ఇప్పుడు నేను శారీరకంగా మరణిస్తే ఏంటి? నా జీవం నా దేవుని దగ్గర ఉంటుంది. నేను ఇక్కడ శారీరకంగా చనిపోతానేమో, కానీ నా ఆత్మ పరలోకంలో ఉంటుంది. నేను హ్యాపీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను అనే సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఇక మరణ భయం అనేది ఉండదు. ఇక మీకు అర్థమైందండి ఈ మాట? మరణ భయం ఎవరికి ఉంటుంది? నేను చనిపోయిన తర్వాత నరకంలో పోతానేమో అనుకున్న వాళ్ళకే మరణ భయం ఉంటుంది. అవునా కాదా? నేను చనిపోయిన తర్వాత తప్పనిసరిగా పరలోకంలో యేసుక్రీస్తుతోనే ఉంటాను అనే నిశ్చయత, ఆ నమ్మకం, ఆ ధైర్యం ఎవరికైతే ఉంటుందో ఇక వాళ్ళకి మరణ భయం ఉండదు. ఆ వస్తే రాని, మహా అయితే ఏమవుద్ది? ఈ శరీరం వదిలిపెడతాను, దేవునితో కలిసి ఉంటాను, అది సంతోషమేగా అని అనుకుంటాడు తప్ప ఇక దేని గురించి ఆలోచించడు. మరి ఎవరు భయపడతారు? నేను చస్తే నరకానికి పోతానేమో అన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే భయపడతారు. లేదు నేను దేవుని సన్నిధికి వచ్చాను, మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, ఇదిగో ప్రభు బలలో పాలు పొందుతున్నాను, తప్పనిసరిగా ఈ క్షణం నేను చనిపోయినా సరే ధైర్యంగా నా దేవుని దగ్గరికి వెళ్తాను అని ఉన్నవాళ్ళు ఇక మరణానికి భయపడరు. ఒకప్పుడు మరణం దాస్యం ఉండేది. అంటే ప్రతిసారి భయపడుతూనే ఉండేవాళ్ళు, మరణిస్తే ఏమవుతానో అని. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నీవు మరణిస్తే నాతోనే ఉంటావు, కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనుషులందరి మీద ఉన్న ఈ మరణ భయాన్ని యేసుక్రీస్తు తన మరణం ద్వారా తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నీవు నేను భయపడాల్సిన పని లేదు. దేనికి భయపడాల్సిన పని లేదు. ఈ లోకంలో ఉన్న అన్నిటికీ కంటే కూడా మూల కారణం దేనికంటే మరణ భయమే. అట్లాంటి మరణాన్నే యేసుక్రీస్తు జయించి తిరిగి లేచాడు.
కాబట్టి ఇక నీవు నేను ఈ శరీర సంబంధమైన మరణం గురించి భయపడాల్సిన పని లేదు. ఇక ఆత్మ సంబంధమైన మరణం అంటావా, అది అసలు మనకు రానే రాదు. అంటే రెండవ మరణం. లోకంలో 2 మరణాలు ఉన్నాయి. మొదటి మరణం ఏంటంటే శరీరానికి వచ్చేది. రెండవ మరణం ఏమిటంటే మన ఆత్మ నరకంలో పడిపోవటం, అగ్నిగుండం రెండవ మరణం. రెండవ మరణం ఎట్లాగూ మనకు రాదు. మన ఆత్మ నరకానికైతే బాదు, దేవుని దగ్గరికే వెళుతుంది. ఇక మొదటి మరణమా, ఈ శరీరం ఇది వదిలేస్తాం, ప్రశాంతంగా దేవునితో ఉంటాం, ఈ ధైర్యం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు, అంటే శరీరానికి సంబంధించి. ఇక రెండవసారి ఆత్మ మరణం, అది ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం పొంది ఆయన రాజ్యంలో చేర్చబడతారో వాళ్ళకి రెండవ మరణం మీద అధికారం లేదు. దేవుని వాక్యంలో ఉంది, చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే మొదటి పునరుద్ధానంలో పాలు తీసుకున్నారో, పాలి భాగస్థులు అయ్యారో, ఇక వాళ్ళకి రెండవ మరణం మీద అధికారం లేదు. అంటే రెండవ మరణం ఇక వీళ్ళ మీదకి రాదు. రెండవ మరణం అంటే ఏమంటున్నాం, అగ్నిగుండమే. అది కూడా చదువుదాం. 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండమే రెండవ మరణము. అగ్నిగుండమే ఏమంటున్నాం, రెండవ మరణం. ఈ రెండవ మరణం అనేది ఇక వీళ్ళ మీద ఎటువంటి అధికారం చూపించదు. ఎవరైతే యేసుక్రీస్తును నమ్మి ఆయన వైపు వచ్చారో వాళ్ళ మీద ఈ రెండవ మరణానికి అధికారం లేదు. ఎవరైతే మొదటి పునరుద్ధానంలో పాల్గొన్నారో వాళ్ళకి రెండవ మరణం మీద ఎటువంటి అధికారం లేదు. అంటే రెండవ మరణం వీళ్ళ మీద ఎటువంటి అధికారం చూపించదు. అంటే రెండవ మరణం వీళ్ళకి రాదు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితం ఎట్లా ఉంది? ఒకవేళ రెండవ మరణం నీ మీద అధికారం చూపిస్తుందేమో, జాగ్రత్త. అంటే యేసుక్రీస్తును నమ్మకుండా ఇంకా నీ పాపములోనే నువ్వు ఇట్లా కొనసాగుతూ ఉంటే కనుక నీ జీవితంలో రెండవ మరణం వచ్చే అవకాశం ఉంటుంది. రెండవ మరణం అంటే ఏమంటున్నాం, అగ్నిగుండమే. అందుకని ఈ రెండవ మరణానికి ఇక అధికారం లేదు. ఎవరైతే పునరుద్ధానంలో పాలివారయ్యారో వాళ్ళకి రెండవ మరణం ఏమీ చెయ్యదు అని అర్థం. మొదటి మరణం అంటే శరీర సంబంధమైన మరణం. ఇది అందరికీ, లోకమందరికీ వచ్చేదే. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు శరీరరీత్యా. ఇక ఆత్మరీత్యా మరణం కూడా ఉంటుంది. ఎవరికి? అవిశ్వాసులకు ఉంటుంది. అదే విశ్వాసులకైతే గనక రెండవ మరణం అనేది ఉండదు. ఈ లోకంలో మనిషి జన్మ కూడా 2 ఉన్నాయి. మొదటి జన్మ తల్లి గర్భంలో నుంచి వచ్చే జన్మ. మరి రెండవ జన్మ క్రీస్తు ద్వారా మనకు వచ్చే నూతన జన్మ. బాప్తిస్మం పొందడం ద్వారా మనము నూతన జన్మగా మార్చబడతాము. యేసు ప్రభు ఇదే చెప్పాడు నికోదేముకి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. అలా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు, లేకపోతే ప్రవేశించడు అని అంటే నికోదేముకి అర్థం కాల. ఏంటయ్యా క్రొత్తగా జన్మించడం ఏంటి అంటే, ముసలివాడైన మనుషుడు మళ్ళీ కొత్తగా ఎట్లా జన్మిస్తాడు అంటే, రెండో మారు తల్లి గర్భంలో పోయి మళ్ళీ జన్మించాలా అన్నాడు నికోదేము. అంటే ఆ విషయం నికోదేముకు కూడా అర్థం కాలేదన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని
అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడిగాడు. చూడండి, ఎవరు ఈ ప్రశ్న అడిగింది? నికోదేము. ఏమని అడిగాడు? అయ్యా, రెండవ జన్మ అంటున్నావు, నూతన జన్మ అంటున్నావు, అంటే మనిషి మరి ఒక్కసారి కదా జన్మించేది, అంటే రెండోసారి జన్మించడం అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మిస్తాడా అని అడుగుతున్నాడు. ఈయన మామూలు వ్యక్తి కాడండి. ఎటువంటి వ్యక్తి? మొదటి వచనం నుంచి మనం చదివితే ఈ నికోదేము గురించి ఉంటుంది. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడు ఒకడున్నాడు. చూడండి, ఇతడు యూదుల అధికారి, అది కూడా పరిసయ్యుడు. పరిసయ్యులంటే నిష్ఠాగరిష్ఠులు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతారు, ధర్మశాస్త్రాన్ని పఠిస్తారు, పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. అట్లాంటి పరిసయ్యుడు రాత్రి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏ సమయం? రాత్రి సమయం. పగలు ఎందుకు రాలేదు? పగలంటే 10 మంది చూస్తారు. ఒక అధికారి, ఒకవేళ అధికారి అయి ఉండి పరిసయ్యుడు అయి ఉండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే 10 మంది చూస్తారు, నన్ను చూడకూడదు, నేను రహస్యంగా ఉండాలనుకున్నాడు. రాత్రి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రాత్రి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు, ఏవయ్యా నీకేమన్నా పని బాట ఏమి లేదా, బుద్ధి జ్ఞానం లేదా, ఈ టైంలోనే వచ్చేది, పగలంతా ఏం చేస్తావు అని గద్దించాడా? లేదండి. నువ్వు ఎప్పుడు ఏ సమయంలో యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళినా ఆయన స్వీకరిస్తాడే తప్ప ఆయన నిన్ను గద్దించేవాడు కాదు. మామూలుగా లోక సంబంధమైన వాళ్ళైతే, అధికారులు అయితే ఏం చేస్తారు? ఏమయ్యా రేపు రాపో, తెల్లారిన తర్వాత రాకపో అనేవాళ్ళు ఉంటారు. కానీ యేసు క్రీస్తు అట్లా అనలేదు. ఏమన్నాడు? వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ అసలు నువ్వు చేస్తున్న సూచక్రియలు ఎవడూ చేయలేడయ్యా అని చెప్పాడు. అయ్యా, నీవు దేవుని దగ్గర నుంచే వచ్చావని నేను నమ్ముతున్నా. దేవుడు నీకు తోడై ఉండబట్టి నువ్వు ఇన్ని సూచక్రియలు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, లేకపోతే చేయగలిగేవాడు కాదు అని చెప్తూ మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు అతను నికోదేము ఏం చేస్తున్నాడు? అయ్యా, నువ్వు గొప్ప బోధకుడు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడివి, అది ఇదని యేసు ప్రభును పొగడ్తలతో ముంచేద్దాం అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ముక్కుసూటిగా మాట్లాడాడు ఒక విషయాన్ని. ఏమని? అబ్బాయి, ఇవన్నీ కాదు, నన్ను పొగిడితే నీకేం దేవుని రాజ్యం రాదు, నన్ను పొగిడితే నీకు పరలోకం రాదు, క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో చేరతాం అన్నాడు. ఇతనికి ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. క్రొత్తగా జన్మించడం ఏంటయ్యా అంటే రెండవసారి తల్లి గర్భంలో పోయి మళ్ళీ జన్మించాలా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, చూడండి క్రొత్త జన్మ అంటే ఏమిటో చదువుదాం. 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయంగా నీతో చెప్తున్నా. జన్మించాలి. ఎట్లాగా జన్మించాలి? నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. అంటే నీటి మూలముగా జన్మించడం అంటే నీటి ద్వారా బాప్తిస్మం పొందడం. నీరు అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి వాక్యం ద్వారా నువ్వు బాప్తిస్మం పొందడం. అంటే వాక్యం ప్రతిరోజు, ఒక మాటలో చెప్పాలంటే బాప్తిస్మం అంటే ఏమంటాం? సంపూర్ణంగా నీళ్లలో ముంచడం, నీళ్లలో మునగటం. ఇది నీటితో పోల్చుకుంటే. నీరుని వాక్యంతో మనం పోలుస్తున్నాం. అంటే నీ జీవితం కూడా సంపూర్ణంగా వాక్యంతో నింపబడాలి. ఈ మాట అర్థమైందా? బాప్తిస్మం పొందడం అంటే, నీటి బాప్తిస్మం అంటే బయట మనం తీసుకునేదే, కానీ నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి నీ జీవితం కూడా ఆ నీరు ఏ విధంగానైతే నిన్ను సంపూర్ణంగా ముంచివేస్తుందో వాక్యం కూడా నీ జీవితాన్ని మొత్తాన్ని కూడా సంపూర్ణంగా ముంచివేయాలి. అంటే నీ జీవితం అంతా ఏది నిండి ఉండాలి? దేవుని మాటలు, దేవుని వాక్యం నిండి ఉండాలి.
అలా నిండి ఉన్నప్పుడు నిజంగా నువ్వు వాక్యం చేత బాప్తిస్మం పొందినవాడివి. నీటి చేత అందరం పొందుతాం, కానీ దానికి సాదృశ్యమైన వాక్యం ఉందే, ఆ వాక్యం చేత బాప్తిస్మం పొందేవాళ్ళు లోకంలో చాలా తక్కువ మందే కనిపిస్తూ ఉంటారు. మీరు చూడండి, లోకంలో ఎక్కడైనా సరే క్రైస్తవుల్లో 99% మంది 100కు 100% నీటి బాప్తిస్మం పొందుతారు, కానీ 99% మంది వాక్యంలో మునగరు. అంటే వాక్యం చదవరు, వాక్యం తెలుసుకోరు, వాక్యాన్ని నేర్చుకోరు. ఎవరైనా ఏదైనా చెప్తే ఇక అదే వాళ్ళకి వేదం. బైబిల్లో ఏముంది, అసలు ఇట్లా ఉందా లేదా, ఇది నిజమా కాదా, చేయొచ్చా చేయకూడదా, ఇవన్నీ కూడా వీళ్ళకి అవసరం లేదు. ఒక 1% క్రైస్తవులు మాత్రమే దేవుని వాక్యాన్ని బాగా శ్రద్ధగా పరిశోధిస్తారు. వాళ్ళు నిజంగా వాక్యం చేత బాప్తిస్మం పొందిన వాళ్ళు అంటే. కాబట్టి నువ్వు క్రొత్తగా జన్మించాలి అంటే, నువ్వు నూతన పురుషుడు అవ్వాలి అంటే, పరలోక రాజ్యం చేరాలి అంటే, ఈ లోక సంబంధమైన నీరు మాత్రమే కాదు, పరలోక సంబంధమైన వాక్యం చేత నువ్వు బాప్తిస్మం పొందాలి. అంటే నీ జీవితం, నీ నడవడిక, నువ్వు చేసే ప్రతిదీ వాక్య ప్రకారం ఉండేలాగా చూసుకోవాలి. నువ్వు చేసే ఆరాధన, నువ్వు పాడే పాటలు, నువ్వు వేసే గంతులు, నువ్వు చేసే ఆరాధన ఏది చేసినా అది వాక్య ప్రకారం ఉందా లేదా అని చూసుకోవాలి. అలా వాక్య ప్రకారం నువ్వు ఈ లోకంలో జీవిస్తే అప్పుడు నిజంగా నువ్వు నీటి మూలముగా, అంటే వాక్యం మూలంగా జన్మించిన వాడివి అని అర్థం. నీటి మూలంగా జన్మించాలి. మరి ఒకటి ఏంటి? ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మలో రెండిట్లో మునగాలి. బాప్తిస్మం అంటే మీకు అర్థమైందండి, నీటిలో సంపూర్ణంగా ముంచేసి లేపుతాం. అలాగే వాక్యంలో సంపూర్ణంగా నీ జీవితం మునిగి ఉండాలి. అదే సమయంలో నీ జీవితం మొత్తం కూడా ఆత్మ ద్వారా నిండి ఉండాలి. అంటే నువ్వు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఆలోచన దేవుని ఆత్మ చేత నడిపించబడి నువ్వు ఈ లోకంలో నడుస్తూ ఉండాలి. అలాగా దేవుని వాక్యం ద్వారా నువ్వు జన్మించి ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా నీవు జన్మించి ఉండాలి ఈ లోకంలో. అలాగా ఎప్పుడైతే జన్మిస్తావో అప్పుడు నీవు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. మీకు అర్థమైందండి? నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించడం అంటే నీ జీవితం మొదటి నుంచి చివరి వరకు, అంటే బాప్తిస్మం పొందింది మొదలుకొని, నీటి బాప్తిస్మం పొందింది మొదలుకొని ఆ వాక్యం చేత నీ జీవితాన్ని సరిచేసుకుంటూ ఉండాలి. అదే సమయంలో దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడుతూ జీవితం చివరి వరకు మునిగిపోతూ ఉండాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఇది నికోదేముతో యేసుక్రీస్తు చెప్పిన మాట. ఇంకా యేసుక్రీస్తు ఏమన్నాడో చూడండి, 6వ వచనం. శరీర మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ అయినై ఉన్నది. చూడండి, శరీర మూలంగా జన్మించింది శరీరమే. చూడండి, తల్లి గర్భం ద్వారా మనం వచ్చాం ఈ లోకంలోకి. తల్లి గర్భం అంటే శరీరమే, అక్కడి నుంచి జన్మించింది కూడా శరీరమే. కానీ ఆత్మ మూలంగా ఎప్పుడైతే మనం జన్మిస్తామో, అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే మనం జన్మిస్తామో అప్పుడు నిజంగా మనం ఆత్మ సంబంధులం. మనం ఎట్లాగో శరీర సంబంధమైన దేహాన్ని ధరించుకున్నాం, కానీ ఆత్మ మూలంగా జన్మించినప్పుడు, అంటే ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు, ఆత్మ చెప్పినట్లుగానే ఈ లోకం నడుచుకుంటూ ఉన్నప్పుడు నిజంగా అప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం ఉంటాం. కాబట్టి శరీర మూలంగా జన్మించింది శరీరమే, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. ఇక 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. నికోదేముతో అంటున్నాడు, ఏమండి నికోదేము గారు, ఆశ్చర్యపోమాకండి. క్రొత్తగా జన్మించాలి మీరు అని చెప్పాను కదా, దానికి మీరు ఆశ్చర్యపడొద్దు. ఎందుకు ఆశ్చర్యపడొద్దు అంటే, గాలి తనకిష్టమైన చోటుకు విసురుతుంది, నీవు దాని శబ్దం వింటావే కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, గాలి గురించి మనం ఆలోచిస్తే గాలి ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు, మరి ఎటు పోతుంది తెలియదు,
మళ్ళీ తిరిగి ఒక్కోసారి వీస్తూనే ఉంటుంది గాలి. ఎక్కడి నుంచి వీస్తుంది తెలియదు. మళ్ళీ ఎటు పోతుంది వీచిన గాలి తెలియదు. అలాగే ఆత్మ సంబంధి అయిన వ్యక్తి ఉంటాడు. మీకు అర్థమవుతుందండి? గాలి గురించి మనిషికి సంపూర్ణమైన అవగాహన అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు పోతుంది తెలియనట్లుగానే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి గురించి అతడు ఎట్లా జన్మించాడు, ఎట్లా నడుస్తున్నాడు, ఏ విధంగా ముందుకెళ్తున్నాడు, ఈ అన్ని విషయాలు కూడా మనిషికి తెలియవు. అతను నడుస్తున్న ప్రవర్తన ద్వారా, అతను వెళ్తున్న మార్గం ద్వారా ఇదిగో ఇతను ఆత్మ సంబంధిగా నడుచుకుంటున్నాడు అని తెలుసు. కానీ అసలు ఎట్లా నడుచుకుంటున్నాడు ఇతను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా అనే విషయాలు ఎవ్వరికీ కూడా తెలియవు. గాలి తనకిష్టమైన చోటుకు విసిరినట్లుగానే ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడి వెళ్తూ ఉంటాడు. అతను ఎక్కడి నుంచి వస్తాడో ఎక్కడికి పోతాడో ఎవరికి కూడా తెలియదు. ఇది చెప్తున్నాడు యేసుక్రీస్తు. 10వ వచనం. ఇంకా యేసు ఎట్లనెను. 9వ వచనం చూద్దాం. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలా సాధ్యాలండి? చూడండి, నికోదేము ఇక చివరికి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యా, ఇంత విషయాలు చెప్తున్నావు, గాలి ఎట్లా వస్తుందో ఎట్లా పోద్దో ఎవరికి తెలియదు. అట్లాగే ఒక వ్యక్తి ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడు అతని యొక్క ఆలోచనలు, ప్రవర్తన, నడవడిక ఇవి కనిపెట్టడం చాలా కష్టం అని అంటున్నావు. ఇది ఎట్లాగా సాధ్యం, మరి ఎట్లాగా పాసిబుల్ అవుతుంది అని అంటే యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమయ్యా, 10వ వచనం. యేసు ఎట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా? చివరికి యేసు ప్రభు అన్నాడు, ఏమయ్యా, నువ్వు బోధకుడివి కదా, ఇశ్రాయేలు బోధకుడివి కదా, అయినా సరే నీకు వీటి గురించిన అవగాహన లేదన్నమాట. మీకు అర్థమైందంటే నికోదేము ఎట్లాంటి వాడు? ఇశ్రాయేలు బోధకుడే, కానీ ఆత్మ సంబంధమైన సంగతుల గురించి అతనికి ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులమే అనుకుంటారు, సేవకులమే అనుకుంటారు, కానీ ఆత్మ సంబంధమైన వాటి గురించిన అవగాహన వాళ్ళకు ఉండదు. శరీర సంబంధమైన వాటి గురించిన అవగాహన అయితే చాలా ఉంటుంది. అది చేయాలి, ఇది చేయాలి, అట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్తారు. కానీ ఆత్మ సంబంధమైన అవగాహన మాత్రం చాలామందికి ఉండదు. 99% మంది క్రైస్తవులకు ఉండదు. ఉన్నవాళ్ళలో 1% మంది క్రైస్తవులు మాత్రమే ఆత్మ సంబంధమైన అవగాహన కలిగి ఉంటారు. అలా కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఆత్మ మూలంగానే జన్మించి ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళు పరలోక రాజ్యంలో చేరుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.